Hi friends, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు LSWR. Learn spoken English with Ravi. Learn spoken English with Ravi, world's #1 English. మనం నేర్చుకుంటున్నాము RCC రైట్ కాన్సెప్ట్ ఛాలెంజ్. రైట్ కాన్సెప్ట్ ఛాలెంజ్లో భాగంగా మరి డే 19 క్లాస్ 19 మన టాపిక్ ఏంటంటే లూజ్ లాస్ట్. ఓకే, అది మన టాపిక్. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. ఇది ఒక వైరల్ వీడియో, చాలా అవసరం అవుతుంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వాట్స్ దట్ కాన్సెప్ట్స్. ప్లీజ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. రైట్, కమ్ ఫార్వర్డ్, లెట్స్ మూవ్ ఫార్వర్డ్. రైట్, ఫస్ట్ పాయింట్ లూజ్ అంటే అది V1 అంటే వెర్బ్ యొక్క మొదటి రూపం అన్నమాట. అది వర్బ్. ఓకే, సో దాని అర్థం ఏంటంటే ఫెయిల్, మిస్ ఆర్ మిస్ప్లేస్ అని అర్థం వస్తుంది. రైట్, దాని యొక్క మూడు రూపాయలు ఏంటి? లూజ్ లాస్ట్. ఓకే, రైట్. సో ఆ లూజ్ లాస్ట్ అనేది సెకండ్ ఫాము LOST లాస్ట్. ఓకే, సో ఇది V1, ఇది V2. లాస్ట్ అంటే పాస్ట్ టెన్స్ అంటే V2 అనమాట. తర్వాత అండ్ పాస్ట్ పార్టిసిపల్ వెర్బ్ యొక్క మూడో రూపం. ఇదేమో ఇక్కడ దీన్ని వెర్బ్ యొక్క రెండో రూపంగా వాడతారు, వెర్బ్ యొక్క మూడో రూపంగా కూడా వాడతారు. పాస్ట్ పార్టిసిపల్ అంటే మూడో రూపం. ఓకే, సో వెర్బ్ యొక్క అంటే ఈ యొక్క రూపానికి V1 రూపానికి ఈ రూపం ఏంటంటే V2 మరియు V3. ఆ V2ని పాస్ట్ టెన్స్ అంటారు, V3ని పాస్ట్ పార్టిసిపల్ అంటారు. ఓకే, సో మూడో చూద్దాం. లూజ్, LOSE లూజ్ అంటే యాడ్జెక్టివ్గా వాడతారు. రైట్, సో నెక్స్ట్ వర్బ్ కూడా కొంచెం తక్కువలో వాడతారు, అంటే లెస్ ఇంపార్టెంట్ అన్నమాట, లెస్ కామన్. సో ఎక్కువగా యాడ్జెక్టివ్గానే వాడతారు. ఓకే, సో దాని అర్థం ఏంటంటే నాట్ టైట్. ఓకే, సో LOSE లూజ్ అంటే నాట్ టైట్, నాట్ ఫిక్స్డ్, నాట్ ఫర్మ్. ఓకే, సో ఈ మూడు అర్థాలు దీనికి ఉంటాయి. అంటే సో నాట్ టైట్ అంటే టైట్గా లేకపోవడం, అంటే లూజ్గా. ఓకే, మై ప్యాంట్స్ ఈజ్ లూజ్, మై పేర్ ఆఫ్ ప్యాంట్స్ ఈజ్ లూజ్, మై షర్ట్ ఈజ్ లూజ్ ఆర్ వెరీ లూజ్ అంటాం కదా, అలా అనమాట. సో యాడ్జెక్టివ్ ఎక్కువ వాడతాము. నెక్స్ట్ వెర్బ్గా కొంచెం తక్కువ వాడతాం, లెస్ కామన్, లెస్ ఇంపార్టెంట్. రైట్, సో దాన్ని బాగా టైట్ ఉంటుందన్నా టైట్. ఓకే, నాట్ టైట్, నాట్ ఫిక్స్, నాట్ ఫర్మ్ అన్నా కానీ ఒక స్ట్రాంగ్గా లేదని అర్థం. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ది నాలుగో పదం ఏంటంటే ఓకే లాస్ట్, లాస్ట్ అనే పదాన్ని ఎక్కువగా మనం యాడ్జెక్టివ్తో వాడతాం, విశేషణంగా ఎక్కువగా వాడతాం. తర్వాత నౌన్గా కూడా వాడతాం. ఎగ్జాంపుల్స్లో చూస్తే మనకు అర్థమవుతుంది. రైట్, సో ఇంకా ఎగ్జాక్టివ్గా వాడతాము, నౌన్గా వాడతాము, వర్బ్గా కూడా వాడతారు. ఓకే, వర్బ్గా అంటే కంటిన్యూ అనేటువంటి పదంలో, కంటిన్యూ అవుతుంది అనేటువంటి పదంలో వర్బ్గా కూడా వాడతారు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో నోట్, గమనిక ఏంటంటే రైట్, సో దే సీమ్ కన్ఫ్యూజింగ్ బట్ దే ఆర్ వెరీ క్లియర్. సో ఈ నాలుగు పదాలు దే అంటే నాలుగు పదాలు అన్నమాట. ఈ నాలుగు పదాలు దే లుక్ కన్ఫ్యూజింగ్. ఓకే, కన్ఫ్యూజ్ చేసినట్టుగా, కొంచెం తడబాటు పడ్డట్టుగాను, కొంచెం మనల్ని మరి ఇబ్బంది పెట్టే విధంగా ఉంటాయి. కానీ దే ఆర్ వెరీ క్లియర్, చాలా స్పష్టంగా ఉన్నాయి, సుస్పష్టంగా ఉన్నాయి. ఒకటికి 2 సార్లు లేదా 4 సార్లు చదువుకుంటే మనకు చాలా సుస్పష్టంగా అర్థమవుతుంది అనమాట. రైట్, సో నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ చూద్దాం, ఉదాహరణలు చూద్దాం. ఎగ్జాంపుల్స్. సో నెంబర్ 1, రాణి సో లూజెస్ హర్ పెన్స్ ఆల్వేస్. ఓకే, రాణి లూజెస్ హర్ పెన్స్ ఆల్వేస్. ఓకే, దీని యొక్క అర్థాన్ని ఇక్కడ ఉదాహరణ రూపంలో మనం చూసాం. రైట్, సో రాణి ఆల్వేస్ ఎల్లప్పుడూ తన యొక్క కలములను పోగొట్టుకుంటుంది. సర్వసాధారణంగా రాణి ఎల్లప్పుడూ ఓకే తన పెన్స్ని పోగొట్టుకుంటుంది. నెక్స్ట్ నెంబర్ 2, జాన్ లాస్ట్ హిజ్ మొబైల్ ఎస్టర్డే. జాన్ నిన్నటి రోజున తన మొబైల్ ఫోన్ని పోగొట్టుకున్నాడు. లాస్ట్, ఇక్కడ దీని యొక్క అర్థాన్ని మనం ఇప్పుడే చూసామన్నమాట. జాన్ లాస్ట్ హిజ్ మొబైల్ ఎస్టర్డే. ఓకే, నిన్నటి రోజున జాను తన మొబైల్ని పోగొట్టుకోవడం జరిగినది. ఓకే, నెక్స్ట్ నెంబర్ 3 చూద్దాం. నెంబర్ 3లో ఏముందో చూద్దాం. మై టీ షర్ట్ ఈజ్ లూజ్. ఓకే, సో ఆ లూజ్ అనే పదాన్ని యాడ్జెక్టివ్గా ఇక్కడ వాడుకున్నాము. రైట్, సో యాడ్జెక్టివ్గా వాడడం జరిగింది. సో లూజ్, మై టీ షర్ట్ ఈజ్ లూజ్. ఓకే, యాడ్జెక్టివ్ ఇక్కడ కూడా చూస్తున్నాం కదా. నెక్స్ట్, సో షీ లూజ్డ్ హర్ డాగ్.
షీ లూజ్డ్ హర్ డాగ్. ఓకే, సో తను ఓకే షీ ఇక్కడ వెర్బ్ ఉంది కదా, లెస్ ఇంపార్టెంట్ అనమాట, అంతగా పెద్దగా ఇంపార్టెంట్ ఏం కాదు. సో లెస్ ఇంపార్టెంట్. షీ లూజ్ దర్ డాగ్ అంటే సో తన యొక్క కుక్కని కొంచెం ఫ్రీగా విడిచిపెట్టింది, తన యొక్క కుక్కని ఫ్రీగా విడిచిపెట్టింది, అంత పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, కొంచెం అలా గుర్తుపెట్టుకోండి. అదే లెస్ కామన్ అనమాట, ఇట్స్ లెస్ కామన్. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూద్దాం. ఇక్కడ మూడోది చూసేసాం కదా, మూడోది చూసాం. ఫోర్త్ వన్ లాస్ట్, LAST లాస్ట్, ఇది కొంచెం ఎక్కువ ఇంపార్టెంట్, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇది కొంచెం ఎక్కువ తరచుగా ఫ్రీక్వెంట్లీ we use the fourth one very frequently, very often. That's why it's more important, right? More important than the other topics, other points, right? Let us continue. Okay, fourth one. So Neha sat on the last bench. Neha sat on the last bench. సో ఇక్కడ దీన్ని యాడ్జెక్టివ్గా వాడడం జరిగింది, యాడ్జెక్టివ్గా మనం వాడాము. సో నేహా sat on the last bench, రైట్. నెక్స్ట్ హీ కేమ్ టు, నేహా ఆఖరి బెంచ్ మీద కూర్చున్నది అని అర్థం అనమాట. తర్వాత హీ కేమ్ ఇన్ లాస్ట్, తను ఆఖరిగా వచ్చాడు. ఓకే, ఇన్ ద లాస్ట్ అని కూడా అనొచ్చు. ఇన్ ద లాస్ట్ అంటే ఇన్ ద లాస్ట్ మినిట్ అనమాట. సో ఇక్కడ నౌన్గా వాడడం జరిగింది, నౌన్. ఓకే, నౌన్గా వాడడం జరిగింది. సో హీ కేమ్ ఇన్ ద లాస్ట్, ఇక్కడ చూసాం కదా యాడ్జెక్టివ్ అయిపోయింది, నౌన్గా వాడాం. సో ఆఖరిగా సో మీటింగ్ లాస్టెడ్ లాంగ్ టైమ్. సో మీటింగ్ లాస్టెడ్ లాంగ్. ఓకే, ఫర్ ఏ లాంగ్ టైమ్ అని కూడా అనొచ్చు. మీటింగ్ లాస్టెడ్ ఫర్ లాంగ్ టైమ్. లాస్టెడ్ అంటే ఇక్కడ వర్బ్ అనమాట, లాస్టెడ్ అంటే వర్బ్ అని. ఓకే, ఇది కూడా అయిపోయింది. సో మీటింగ్ లాస్టెడ్ ఫర్ ఎ లాంగ్ టైమ్ అంటే చాలా కాలం జరిగింది, చాలా సమయం జరిగింది మీటింగు. ఆ యొక్క మీటింగు లాస్టెడ్ అంటే కంటిన్యూ అయింది, ఫర్ లాంగ్ టైం చాలా కాలం, చాలాసేపు జరిగినది అని అర్థం అనమాట. సో నాలుగవది కూడా మనం చూడడం జరిగింది. సో నేను చాలా సుస్పష్టంగా వివరించేయనని నేను అనుకుంటున్నాను, మీకు స్పష్టంగా అర్థమైంది అనుకుంటున్నాను. దయచేసి మీ యొక్క ప్రాక్టీస్ బిట్స్ని కామెంట్ సెక్షన్లో టైప్ చేసి ప్రాక్టీస్ చేయొచ్చు, నో ప్రాబ్లం. సో కామెంట్ సెక్షన్లో ఈ యొక్క ప్రాక్టీస్ బిట్స్ని మీరు కామెంట్ సెక్షన్లో ప్రాక్టీస్ చేసి అక్కడ టైప్ చేయొచ్చు, లేదా మీ యొక్క సందేహాలని అక్కడ అడగొచ్చు. సో దయచేసి ఆ వీడియోని ఆఖరి వరకు చూసినందుకు మెనీ థ్యాంక్స్. ఓకే, మరి మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్నారు, చాలామంది సపోర్ట్ చేస్తున్నారు, కొత్త వాళ్ళకు కూడా పరిచయం చేయండి. తప్పనిసరిగా మంచి వీడియోస్ ఇంకా రాబోయే రోజుల్లో మున్ముందు మంచి వీడియోస్ వస్తాయి అద్భుతమైన కాంటెంట్తో, రైట్. సో దయచేసి మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కొత్త వాళ్ళకి పరిచయం చేయండి. సో పెద్దవాళ్ళు ఈజీగా అర్థం చేసుకుని చిన్నపిల్లలకి, మీ యొక్క పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయండి. అదేవిధంగా తెలివితేటలు కలిగిన పిల్లలు పెద్దవాళ్ళకి, మీ సిబ్లింగ్స్కి, కజిన్స్కి, బ్రదర్స్ సిస్టర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్. Okay, I wish you all the best. Wish you happy learning. See you in the next video. Thank you.